బలపడే విధంగా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. చిన్న వాక్యం జ్ఞాపం చేసుకుందాం. ఈరోజు సిలువ జ్ఞానంలో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 31వ వచనం జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 31 నుంచి 32 వచనాలు జ్ఞాపం చేసుకుని ముందుకు వెళదాం. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడతారు. ఏలయనగా గొర్రెల కాపరి నీ కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళదను అని అది ప్రభు చెప్తున్నారండి. ఎందుకంటే అందు ముందు బలారాధన ఇచ్చి వాళ్ళని బలపరిచిన తర్వాత తన సిలువుకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఎవరు అప్పచెప్తారో కూడా ముందుగానే బయలుపరిచారు. అవన్నీ జరిగిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళుతున్నప్పుడు పేతురు వీళ్ళందరితో కలిసి అని మాట్లాడుతున్నారండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు పేతురు అంటాడనమాట. ఆయన ఏమంటాడు చూడండి, పేతురు ఏమంటారు చూడండి. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడూనూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా నీ సిలుకు వెళ్ళాలి, ఆ కార్యం జరిగించాలి, నేను ముందుకు వెళ్ళాలి, మీలోనే ఒక నన్ను అప్పచెప్తారు. ఎందుకంటే అందరూ కలిసి, ఎందుకంటే రాయబడిన వాక్యం ప్రకారంగా జరుగుతున్నది అని అని ఆ విషయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు పేతురు వెంటనే అభ్యంతరపడి అంటున్నాడు వాటైనా, అయ్యా ఎవరైనా సరే అభ్యంతరపడినా సరే నేను అభ్యంతరపడను, నేను నమ్మకంగా ఉంటాను. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏమిటంటే, మనం నిలిచి ఉన్నామని మనం అనుకున్నప్పుడు మనం ఎలా నిలిచి ఉన్నాం అన్నది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరూ కూడా బలవంతులం కాదండి, బలహీనులమే. అందరు పాపంలో నిలిచి ఉన్నవారే. పాపం అనే బలహీనత మనలో ఉందండి. ఏ సమయంలో అది బయటపడుతుందో అది ఎవ్వరికీ తెలియదండి. ఎప్పుడు పాపం విషయంలో మనం భయం కలిగి అందులోంచి పారిపోవటానికి మనం ప్రయాసపడేవారు ఉండాలి. అక్కడ ఏసేపు చూడండి, మన ఈ మధ్య కూడా జ్ఞాపకం చేసుకున్నాం. పాపం వచ్చి మీద పడుతుంది. పాపం చేయమని ప్రోత్సహించింది ఎవరు? ఆయన ఒక యజమానురాలే. అయినా సరే ఆయన పాపం చేయడానికి ఇష్టపడలేదండి. పాపాన్ని దూరంగా తొలగిపోయాడు, పారిపోయాడు. అందువల్ల వచ్చిన జీతం ఏమిటి? జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డాడు. కానీ పరలోక తండ్రికి తన యజమానికి ద్రోహం చేయడానికి ఎంత మాత్రం కూడాను అంగీకరించలేదండి. ఏమో ఏ సమయంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ మనం నిలిచి ఉన్నామంటే మనం ఎప్పుడు కూడా కడు జాగ్రత్త కలిగిన వారమునే ఉండాలి. ఎప్పుడు కూడా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఏమో ఏదైనా మన అభ్యంతరకరమైన మన జీవితంలో వస్తాయేమో, నీ దేవుని దూరం అవుతానేమో. దూరం అవ్వకుండా ఉండాలంటే ముందు మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో, ఏ విధంగా ముందుకెళ్తున్నాము అనేది మనం పరిశీలన చేసుకునే వారునే ఉండాలండి. అందుకే ఎప్పుడు ప్రతి విషయంలో కూడా మనం ఏం ముందు ఉండాలి? వెలుగు. అంటే మనం ముందు నడుస్తున్నప్పుడు ముందు ఏముండాలండి? ఇప్పుడు వెలుగు ఉండాలి. వెలుగులో అడుగు వేస్తే ఏమవుతుందండి? ఏనాడు తొట్టిల్లవలసిన అవసరం లేదు. మనం ఎక్కడ అడుగు వేస్తున్నాం, ఏ విధంగా ముందుకెళ్తున్నాం, ఏ స్థితిలో ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఇక్కడ మనం ఇదే వాక్యంలో ముందుకు వెళితే సరే, మొదటి కొరింథీయులను ఒక విషయం 10వ అధ్యాయంలో 12వ వచనం చదవమ్మా. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయంలో 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఎప్పుడు మనం కృతనిశ్చయంగా ఉన్నాం, దేవులో నిలకడగా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. అలా ఉండాలి అని మనం కోరుకుంటున్నప్పుడు మనం వేసే ప్రతి అడుగు కూడాను
చాలా జాగ్రత్తగా వేసుకునేవారిని ఉండాలండి. ఎప్పుడు మన అడుగు ఎక్కడ పడాలి? బండ మీదండి. అందుకే దావీదు అన్నాడు, చిన్న మాట అన్నాడు చూడండి, నా అడుగులు కొద్దిలో జార తప్పాను. మనం ఏ స్థితిలో ఉంటామో, ఏ పరిస్థితిలో ఉంటామో మనకు తెలియదండి. అందుకే ప్రభు సహాయం తీసుకుని ముందుకు వెళ్ళేవారునే ఉండాలి. అక్కడి నుంచి కదా ముందుకు వెళ్ళగానే అక్కడ మత్తయి సువార్తలో ఇంకా ముందుకు వెళ్దాం. ముప్పై 36వ వచనం. అంతటా యేసు వారితో గెత్సేమని అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడ వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురు జెబెదయి 2 కుమారులు వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రభు అక్కడికి ఎందుకు వెళ్ళారంటే, ఇప్పుడు ఆయన చేయబోయే కార్యం చాలా అమూల్యమైందండి. అది చాలా కష్టకరమైంది. పాపాన్ని పరిహారంగాను చెల్లించడానికి ఆయన ముందుకు వెళ్ళబోతున్నారు. ఆ కార్యం ఆయనకు తెలుసు. అది ప్రభు ద్వారా, అంటే ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారండి. తను చేయబోయే కార్యం ఎంత భయంకరమైందో ఆయనకు తెలుసండి. ఎంత బాధకరమైందో తెలుసు. అంటే పాపం ఏం కోరుతుంది? మరణాన్ని కోరుతుందండి. లోకంలో ఉన్న పాపాన్ని అంతా మోయటానికి ఆయన సిద్ధపడి ఉన్నారండి. ఖచ్చితంగా ఆయన ఆ పాపవారం మొయ్యవలసిందే. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాలి మనం. ఆయన మన స్వరూపంలోకి వచ్చారు. ఆయన దేవుడి స్వరూపాన్ని పక్కన పెట్టేశారండి. ఖచ్చితంగా అనుభవించాలి. అనుభవించాలంటేనే పాపాన్ని కనుక మన పరిహారం కింద మనం అనుభవించడం వస్తే, అది అనుభవించడం అనేది చాలా కష్టమండి. చిన్న ఉదాహరణ చూడండి, మొన్న ఈ మధ్యన జరిగింది. ఆయనకి ఒక వ్యసనం ఉందండి, తాగుడు పేకాటలు అవన్నీ. ఎవరు ఎంత చెప్పినా సరే ఆ వ్యసనాల్లో పడి ఇష్టానుసారంగా చేసుకొచ్చేసాడు. ఆ వ్యసనాల్లో ఉండి ఉన్న ఆస్తులంతా తగలేసుకున్నాడు. కడకు వచ్చేటప్పటికి ఆ తాగుడు వల్ల బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడి హాస్పిటల్ పాలయ్యి ఆఖరికి మెదడులో నరాలు పగిలిపోయి మొన్న మరణించాడు. ఆయన మరణించేటప్పటికే అత్తగారు ఇచ్చిన ఆస్తి అమ్మేశాడు, తన ఇంట్లో ఉన్న ఆస్తిని అమ్మేశాడు. అవన్నీ లెక్కలు వేసుకుంటే 2-3 కోట్ల రూపాయల ఆస్తులు మొత్తం తగలేసాడు. ఇప్పుడు అప్పులు చూస్తే కడుపు మోపుడు ఉన్నాయి. ఈయన హాస్పిటల్ పాలయ్యాక హాస్పిటల్ ఖర్చులు చూసుకుంటే భరించలేనంత ఉంది. ఇప్పుడు వెనకాల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందుకు చెడు వ్యసనాలు కానీ, చెడు సహవాసాలు కానీ దేంట్లో తీసుకెళ్తాయండి? పాపం పట్టుకుందంటే పాపం విడవదండి, భయంకరమైన లోతులో తీసుకెళ్ళిపోతుంది. దాని యొక్క అనుభవంలో తీసుకెళ్ళిపోతుందండి. అది చివరికి మనం ముగించేటప్పటికి వచ్చేటప్పటికి కట్టిగా నరకం అనేది అక్కడ కనబడే విధంగాను మనల్ని ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆయన చనిపోయాడని బాధపడాలా, ఈ అప్పులు కట్టుకోవడానికి బాధపడాలా? అందుకే పిల్లలు ఉన్నారు, పిల్లల భవిష్యత్తు ఏమిటి? అక్కడ ఇది లింగాల సంఘంలోనే. ఎందుకంటే వాళ్ళకి ఏ విధంగా ఓదార్పు ఇవ్వగలుగుతామండి? ఇవన్నీ భారాలేనండి. ఇవన్నీ ఎవరు మోసుకోవడానికి వచ్చారండి? లోకంలో ఉన్న సమస్త పాపములన్నీ కూడా తాను మోసుకోవటం, వ్యసనాల ద్వారా వచ్చిన పాపాలు కానీ, చెడు సహవాసాల వచ్చిన పాపాలు కానీ,
దోషణలు కానీ, చెడు ఆలోచనలు కానీ, చెడు తలంపులు కానీ, ఇవన్నీ కూడా మన జీవితాల్లో తేలిబడి చేస్తుంటే అవన్నిటిని కూడా తాను అనుభవించడానికి అది కూడాను మన స్వరూపాన్ని ధరించి మన స్వభావము కలిగి ఆయన భరించడానికి దేవుని స్వరూపాన్ని విడిచి పక్కన పెట్టి ఆయన 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 ఒక ఆయన ఒక స్వరూపాన్ని పక్కన పెట్టి ఆ స్వభావాన్ని పక్కన పెట్టి కేవలం మనలాగా ఆయన అది భరించడానికి ఈ లోకానికి వచ్చారండి. ఇప్పుడు ఆయన అంతగా ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మనిషి స్వరూపం ఎంతవరకు భరించగలుగుతున్నాడో మనిషి చాలా కష్టం అండి. అందుకే ఆయన ఈ లోకంలో ఒక మనిషిగా ఉన్నారు కాబట్టి, అది కూడా మన భారాలు మోసుకోవడం మన స్వభావంలోకి వచ్చారు కాబట్టి, మన స్వరూపంలోనే ఉన్నారు కాబట్టి, మనం అనుభవిస్తున్న బాధని తాను అనుభవించడానికి సిద్ధపడటానికి వచ్చారు. అందుకు ఆయన కావాల్సింది ఏమిటి? బలపరిచేవారు కావాలండి. అందుకే ఆయన శిష్యులను తీసుకుని కొండ మీదకి వెళ్ళారు. ఈ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తున్నారు ఆయన? సరే, ఎబ్రిల్ రాసిన పత్రిక చూడడం 5:7 వచ్చిన చదవడం. ఐదో అధ్యాయములు 7వ వచనం. మరి ఒకసారి చెప్తున్నా, విన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. మరి ప్రభు మన స్వరూపంలోకి వచ్చారు, మన స్వభావంలోకి వచ్చారు. ఆయన అంగీకరించబడ్డారంటే కారణం ఏమిటి? మహారోదనలతోను మహాయాసనలతోను. అంటే యాసన అన్న మాటకి అర్థం ఏంటండి? ఎందుకంటే ఎవరైనా చేసేస్తే ఉంటాం మనం. దేవుని కుమారుడు, తమ సృష్టికర్త. కానీ మన స్వరూపంలోకి వచ్చినాడు, మన రూపంలోకి వచ్చినాడు, మన స్వభావం కలిగి ఉన్నప్పుడు ఆయన అడుగుతున్నాడు. అందుకని కన్న తండ్రిని, ఆయన పరలోకంలో తండ్రిని అడుగుతున్నాడండి, ఈ పాపం నుంచి విడిపించు, ఈ దోషంలో విడిపించు అని ఆయన ప్రార్థన చేస్తున్నారు. మన కోసం ఏం చేస్తున్నారండి? నేను ప్రార్థన చేస్తున్నారు. కన్నీటి ప్రార్థన అండి. ఈ దోషాల నుంచి విడిపించబడాలని. ఎందుకంటే ఇది అక్కడ మరణంలో తీసుకువెళ్తున్నాయి. మరణాంధకారంలో ఉన్న మనం విడిపించడం కోసం, మరణ భయంతో ఉన్న మనం విడిపించడం కోసం ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నారు? ఆయన కన్నీటి ప్రార్థనే. అందుకే విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడండి. అందుకే ఆయన ఏ రూపంలో చేశారండి ప్రార్థన? విరిగి నలిగిన హృదయం. ఆయన చేసిన ప్రార్థన చేస్తుంటే అని చెమట రక్తములా కారిందంటండి. అటువంటి ప్రార్థన ఎందుకు చేయవలసి వచ్చింది? పాపం అనేది భయంకరమైందండి. ఎందుకంటే మనం సులువుగా అనుకుంటాం, మనం ఏదో చేసాం కదా అని. దాని గురించి మనం పట్టించుకోమండి. కానీ ఆ పాపంలోంచి మనకు విడుదల రావాలంటే శరీరం పరిపూర్ణంగా నలగొట్టబడాలి. రక్తము ప్రాణం. రక్తము పరిపూర్ణంగాను చిందించబడితేనే పాప క్షమాపణ. అంటే క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి ఆయన ఒక బలి పశువుగా వచ్చారు కాబట్టి బలిపీఠం మీద ఆయన బలి అయినప్పుడు చివరి రక్తపొట్టు వరకు కూడా, పూర్తిగా కారే వరకు కూడా ఆయన నరక యాతన ఆయన అనుభవించవలసిన పరిస్థితి ఆ సమయాన్ని వచ్చి ఉన్నది. మరి ఆయన ఒక మనిషిలో మనలాగా ఉన్నారు కాబట్టి ఆయన అడుగుతున్నారు అన్నమాట, నన్ను బలపరుచుము. అందుకే ఆయన ముఖ్యమైన శిష్యులు ఇద్దరిని తీసుకొచ్చారు అక్కడికి. వాళ్ళిద్దరిని కూర్చొని ప్రార్థన చేయండి అన్నారు. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. తండ్రి నీకు చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి, గిన్నె అంటే ఏమిటి? పాపపు గిన్నె. అది పూర్తిగా నిండిపోయిందండి. అంటే ఏ పాపంతో నిండిపోయింది?
అందరు చేసిన పాపములు, పాపం ఒకటే కాదు, వ్యసనాలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, అన్ని ఎన్ని క్రియలు, చెడు క్రియలు, దేవుని వ్యతిరేకమైన నిర్ణయాలు, వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన స్వభావాలు, ఇవన్నీ కూడా మనలో ఉండి పాపముతో నిండిపోయినటువంటి గిన్నె అంటే మన శరీరం అండి. మన శరీరంలో ఉన్న పాపాన్ని అంతా కూడా తన శరీరంలో మోసుకుని, అందుకే శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడిగా ఆయనే అవన్నీ కూడా ఆయన మోసుకుని ఉన్నారు. కాబట్టి ఆ సమయంలోనూ ఆయన ప్రార్థన చేస్తున్నారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము. అందుకే మరి పరిపూర్ణంగా మనం దేవుని మీద ఆనుకున్న వారం అయితే పాపం విషయంలో మనం ఎలా నిలిచి ఉన్నామని చెప్పి పరిశీలన అన్ని దినము కూడా మనం జరిగించుకునేవారమే. నీవు నిలిచి ఉన్నావంటే అది నీవు ఎలా నిలిచి ఉన్నావో నువ్వు పరీక్ష చేసుకో. ఎందుకంటే నిలిచి ఉన్నాను అన్నవాడు తాను ఎలా నిలిచి ఉన్నాడో ముందు ఆత్మ పరిశీలన చేసి, ఎవరో వచ్చి ఏలెట్టు చూపించమని అవసరం లేదండి. మనకు దేవుని వాక్యం ఉంది, వాక్యాన్ని ముందు పెట్టుకుని మనం పరిశీలన చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ తప్పుడు అడిగేస్తున్నామో వెంటనే మనకి వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మనలో ఎవరున్నారు? ఈ క్షణంలో ఎవరున్నారు మనతోనూ? ఆనాడైతే యెహోవా ముందు నడిచారు. ముందు మేఘస్తంభంగాను, అదే రాత్రి అగ్నిస్తంభంగాను యెహోవాయే నడిచారు. ఆ తర్వాత అది కుమారుడే వచ్చారు, వాక్యం ద్వారా మాట్లాడుతూ వాక్యం ద్వారా నడిపించడానికి ఆయన వచ్చారు. ఇప్పుడు ఆదరణకర్త కింద మనలో ఉండటానికి, మనం నడిపించడానికి పరిశుద్ధాత్ముడే మనలో ఉన్నారు. మరి పరిశుద్ధాత్ముడు ఎలా క్రియ చేస్తారు? ఎందరైతే వాక్యాన్ని అంగీకరించి వాక్యం ద్వారా నడుచుకోవడానికి ఇష్టపడతారో వారిని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంటారు. ఆయన ఎలా నడిపిస్తారంటే స్పష్టంగా యెషయా గ్రంథంలో 30:21 ఉంటుంది చూడమ్మా. నీవు కుడి తట్టుకని ఎడమ తట్టుకని తిరిగిన ఎడల ఇదే త్రోవ అని చెప్పు శబ్దము నీ వెనక నుండి వచ్చును. ఎందుకంటే మన కుడి తట్టుగా ఎడమ తట్టుగా తిరిగినప్పుడు, ఎందుకంటే మనం వెళుతున్న మార్గంలో సరిగ్గా నడుస్తున్నప్పుడు ఎక్కడైనా మనం తప్పుడోటి వేసినప్పుడు మన వెనకాల నుంచి ఒక శబ్దం వస్తుందండి. అదే మన అంతరాత్మ గద్దింపు, అమ్మ నువ్వు వెళ్తున్న మార్గము సరైనది కాదు, నువ్వు సరైన మార్గంలోనూ వెళ్ళు, ఇది ఇలా వెళ్ళాలి, ఇలా ముందుకు వెళ్ళాలని చెప్పి మనలోనే పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనం నడిపించడం మొదలు పెడుతుంది. అలా నడిపించబడాలంటే ఖచ్చితంగా మనలో ఎవరు ఉండాలి? దేవుని వాక్యం. ఆ యొక్క వాక్యం ఎవరు? క్రీస్తు. ఆయనే మనలో ఉండి ఆయన వాక్యాన్ని అంగీకరించే మనసుతో మనం ఉన్నప్పుడు, మనం ఎప్పుడైతే ఆయనలో నిలిచి ఉన్నా మనం జ్ఞాపకం చేసుకున్నామో ఆత్మ సహాయంతో మనం ముందుకు అడుగులేసేవారు ఉండాలి. ఆ మార్గంలో నడుచుకున్నాం అనుకోండి, దేవుని ఆత్మ మనలో నడిపిస్తుంది. అంటే వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం అని. ఇన్న వాక్యాల్లోంచి మాట్లాడుతుంది కానీ వేరేది ఏది కూడా మాట్లాడదండి. మనం అంతకుమునుపు ఏమన్నామో ఆ వాక్యాలను మళ్ళీ బయటకు తీసి మనం వేసే ప్రతి అడుగుని కూడాను మనల్ని జాగ్రత్తగా పరిశీలన చేసే విధంగా మనం నడిపిస్తుందండి. అందుకే నీవు నిలిచి ఉన్నావంటే నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావు? ఆత్మ పరిశీలన ఎవరు చేసుకోవాలండి? మనమే చేసుకోవాలండి. అందుకే ఎప్పుడు మెలకుగా ఉండాలి అని ఒకసారి చెప్పారు వచ్చి, అయ్యా కదా మెలకుగా ఉండండి అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తానికి వెళ్ళారండి. ఇంకా ముందు 37 వస్తుంది చదవమ్మా. మత్తయి సువార్త 26:37. పేతురును జబదేయి కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకుటకు మొదలు పెట్టాను. అప్పుడు యేసు మరణమోగినంతగా నా ప్రాణము బహు దుఃఖముతో నిలిచి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగింపమని ఆయనను
అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించడం చూసి, ఒక గడి అయినను నాతో కూడా మెలుకుని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి. ఇక్కడ మనం మెలుకుగా ఉంటే శోధనలో పడిపోవండి. ఒక్క గడి అయినను నాతో కలిసి మీరు మెలుకుగా ఉండలేరా? మరి మన అందరూ చేసిన పాపముల కోసం మరి ప్రభు అక్కడ గెస్తేమని తోటలో కొండ మీద మరి ఆయన ఎటువంటి ప్రార్థన చేస్తున్నారు? కన్నీటి ప్రార్థన. ఈ గిన్నె నా యొద్ద నుంచి నీ చిత్తమైతే తొలగింపు, లేకపోతే అది నీ చిత్తమైతే అలాగే కానిమ్ము. దేవుడి చిత్తానికి తన జీవితాన్ని విడిచిపెట్టారు. అదే మరణకరమైన స్థితిలో కూడా కేవలం దేవుని చిత్తం వైపే అదే గలతీయులు 3:13 చూస్తే చూడండి. ఆత్మ గురించిన వాగ్దానం విశ్వాసం మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యులు కలుగుటకి క్రీస్తు మన కోసము శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందును కూర్చిన మ్రాను మీద వేలాడిన వాడు ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉండెను. అంటే మన కోసం ఆయన ఒక శాపగ్రస్తుడి కింద శిలువ మీద వేలాడడానికి కూడా అది సిద్ధపడి ఉన్నారు. మరి ఎన్ని సిద్ధపడటం కోసం ఆయన కలవర శిలువ మీదకి వెళ్ళటం కోసం కొండ మీద ప్రార్థన చేస్తున్నారు. కానీ నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము. అయినను అది నీ చిత్తమే, నా చిత్తము కాదు. మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చారు. కానీ వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు ఎలాగున్నారు? ఎందుకంటే వీళ్ళు ఎలా ఉండటానికి కారణం అంటే మనోవిచారం అండి. ఎందుకంటే మనోదుఖం ఉంటే ఖచ్చితంగాను మనం అనుకున్న పని ఏది చేయలేమండి. అందు కారణం ఏమిటి? ముందు ప్రభు చెప్పారు, ఖచ్చితంగా నన్ను అప్పచెప్తారు, అప్పచెప్పిన శిలువ మీద ఖచ్చితంగా నేను నరకయాతన పడవలసి వస్తుంది. ఆ తర్వాత నేను మరణించి 3వ నాడు లేగుస్తాను. ఇవన్నీ ప్రభు చెప్పారు. ఇవన్నీ కూడా ఎవరి మనసులో ఉన్నాయి? శిష్యుల మనసులోనండి. అంతవరకు కూడా ప్రభుత్వనే ఉన్నారు. ప్రభు ఎప్పుడు ఉండాలని కోరుకునేవారు వారు. ఎప్పుడైతే ఇవన్నీ విన్నారో వాళ్ళ మనసులో ఎంత ఏమైపోయిందండి? అంత గందరగోళం అయిపోయిందండి. అంతగా మనోవ్యాఖ్యలంతో ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రార్థన చేయమంటే, ఎందుకంటే భయంకరమైన దుఃఖం వచ్చినప్పుడు, దుఃఖించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏమొస్తుందండి? అదో రకం మగతలోకి వెళ్ళిపోతామండి. ప్రార్థన చెయ్యాలన్నా చేయలేం, ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. ప్రభు ఎన్నిసార్లు చెప్పినా సరే వారు ఆ దుఃఖంలో ఉండి ప్రార్థన చేయలే స్థితిలోనే మరి. అందుకే ఒక్క గంట నేను మీరు నాతో కలిసి ప్రార్థన చెయ్యలేరా? ప్రార్థన చేయలేమండి. ఎందుకంటే పాపం అనేది మహాఘోరమైందండి. నిజంగా కనుక దాన్ని అనుభవించాలనుకుంటే అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. అందుకే పాపం ఒకరి జీతము కేవలం మరణం అండి. ఆ మరణ దుఃఖంలో మరి ప్రభువు ఉన్నప్పుడు ప్రభుకి ఆసరా ఇవ్వటానికి 12 మంది శిష్యులు ఉన్నా సరే 12 మందిలో ఒక్కరు కూడా ఆయన సహాయకారిగా ఒక్కరు కూడాను లేరు. అప్పుడు పరలోకం దూతలే దిగి వచ్చి ఆయన బలపరిచారు. మరి ఆయన నమ్ముకున్న మనం మరి ఈ రోజుల్లో కూడా మనం ఇంకా అదే విధమైన పొరపాట్లతోనూ అదే విధమైన నడవడికలతోనూ మరి ఆయన గాయపరిచే వారికి ఉంటే మరి అది ఎంతవరకు మన సమంజసంగా ఉంటుంది? సిలువ జ్ఞానం అంటే ఎందుకండి మనకి? అది ఎక్కడ తప్పిపోతున్నామో, ఏ విధంగా ఉన్నామో మనం సరి చేసుకోవటానికి ఒక సిలువ జ్ఞానం అని. అయ్యో ఆనాడు ఆ విధంగా నడుచుకుని ఆయన సిలువకి అప్పచెప్పాం, మరి ఈనాడు
మన కోసం శిలువ మీద బలి అయినటువంటి ఆయన బలి రక్తాన్ని తీసుకుంటున్న మనము మరి ఆయన్ని గణపరుచుకునే వారికి ఉన్నామా, లేకపోతే అవమానపరుచుకునే వారి కింద ఉంటున్నామా? ఆనాడు శాపగ్రస్తుడి కింద ఆయన శిలువ మీద వేలాడారు. మరి ఇప్పుడు కూడాను మరి ఆయన ఏ విధంగా చూస్తున్నాం మనం? ఎప్పుడు కూడా మనం శిలువ జ్ఞానాన్ని తేలిక రూపంలో చూడకూడదండి. మహాయాతనగా ఆయన అనుభవించారండి దాన్ని అంతా ఎవరి కోసం అనుభవించారు ఆయన? కేవలం మన కోసమేనా? మన అపరాధాలు, పాపములు, దోషములు ఎంత భయంకరమైనయో అవన్నీ కూడా తాను అనుభవించి చివరి రక్తపడి వరకు చిందించి ఆయన మన కోసం శిలువ మీద వేలాడి తిరిగి పునర్జీవింపజేసిన దేవుడిగా ఆయన తిరిగి లేచారు. అందుకే మీరు ఒక్క గంట అయినా సరే మీరు మెలకువగాను ఉండలేరు. అలా మూడోసారి కూడాను అలాగంటారు, ఆత్మసిద్ధమే కానీ శరీరమే బలహీనము. ఆత్మసిద్ధమేనండి. అందుకే మనం ఆత్మకు లోబడే వారికి ఉండాలి, శరీరానికి లోబడే వారికి ఉండాలి. ఎందుకు శరీరం గురించి ఆలోచించామనుకోండి, మన బలహీనతలన్నీ మనకి అడ్డుబండలు అవుతాయి. ఏం చేయాలనుకున్నా మనం చేయలేమండి. కానీ ఆత్మ నిమిత్తం మనం ఆలోచిస్తే, ఆత్మకు లోబడితే మన బలహీనతలు జయించి ఆత్మతో సంసిద్ధులై ఖచ్చితంగా ముందుకెళ్ళేవారు అని ఉంటామండి. అందుకే శరీరం ఎప్పుడు బలహీనమేనండి. ఆత్మసిద్ధమే కానీ ఇప్పుడు శరీరం ఎప్పుడు కూడాను ఎప్పుడు బలహీనమేనండి. అందుకే మనం ఎప్పుడు శరీరాన్ని బట్టి ముందుకు వెళ్ళకూడదు, ఆత్మను బట్టి ఆయనలో నిలిచి ఉన్నవారు అని ఉండాలండి. అదే ఇంకా ముందుకు వెళ్తున్న కీర్తన 116 కీర్తన 3వ వచనం, పాతాళపు వేదనలను చుట్టుకొని ఉండెను, శ్రమలు దుఃఖములు నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. యేసయ్య మరణములోంచి తిరిగి లేచి పునర్జీవుడయ్యాడు. మరి ఆయన మీద ఆధారపడిన వారు ఖచ్చితంగా మరణాన్ని జయించి పునర్జీవింపజేసేటువంటి శక్తి గల దేవుడండి. మనం ఏ స్థితిలో ఉన్నా సరే కేవలం ఎవరి మీద ఆధారపడాలి? ఇంకా గాఢాంధకారంలో ఉన్నప్పుడు ఆయన దుడ్డికర్రయు ఆయన దండమును ఆదరిస్తుందండి. మనం ఏ స్థితిలో ఉన్నా సరే మన స్థితిని బట్టి దేవుని దూరం అవ్వకూడదండి. మన స్థితిని బట్టి దేవునికి సమీపించి దేవుని దగ్గర అయ్యేవారు ఉండాలండి. మనం ఎంతగా మనం ఆ కష్టానికి లోనవుతామో అంతగా దేవునికి దగ్గర అయ్యామనుకోండి, మనకి ఆదరణ ఎవరిస్తారు? ఆయనే ఒక ఆదరణకర్తగా మారుతారండి. కానీ దురదృష్టం ఏమిటంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం దూరం అవుతామండి. ఎంత కష్టాలు వస్తే అంతగా మనం దేవునికి దగ్గర అయ్యేవారు ఉండాలి. ఎందుకంటే ఈ వాతావరణం అనుకూలించకపోతే ఆ శ్రమలు ఎక్కడ తలదాచుకుంటాం మనం? ఖచ్చితంగా బయట ఎక్కడ తిరగవండి, శుభ్రం మన ఇంట్లోకి వచ్చి తలదాచుకుంటామండి. మరి లోకంలో కష్టాలు వచ్చినప్పుడు మనం తలదాచుకుని చోటేది ఇప్పుడు దేవుని సన్నిధానం అండి. దేవుని సన్నిధానంలో మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకున్నాం అనుకోండి, మరణాంధకారం నుంచి కూడా తప్పించేవారుగాను అని ఎందుకంటే మన పాపములే తను మోసుకుని ఎవరు రక్తపు బొట్టు వరకు మనం క్షిణించి మనం విడిపించిన దేవుడు మరి ఈ లోకంలోనే శ్రమల నుంచి ఆయన ఎందుకు విడిపించారు? మనకి ఖచ్చితంగా విడిపిస్తారు. అందుకే మనం ఆదరణకర్త ఆయనేనండి. ఆయన మీద ఆధారపడి జీవించే మనసు మనకు ఉండాలి. మెలకువ ఎప్పుడు కూడా ప్రార్థన విషయంలోనూ మెలకువ కలిగిన వారునే ఉండాలి. ప్రతిరోజు కూడా ఆత్మ పరిశీలన ముఖ్యం అండి. అర్థం ఉంది, అర్థం ఎప్పుడన్నా చూస్తామా? రోజు చూసుకుంటామా? రోజు చూసుకోవడానికే. అలాగే వాక్యం ప్రతిరోజు కూడా మన నడిచే నడతో పక్కన పెట్టాలి,
వాక్యం ఓ పక్కన పెట్టాలి. వాక్యానుసారంగా ఉందా లేదా, ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ ముందుకెళ్తున్నాం, ఏ విధంగా వెళుతున్నాం అనేది మనం ఆత్మపరిశీలన చేసుకున్నాం అనుకోండి, ఏనాడు కూడా మన అడుగులు ఎక్కడుంటే క్రీస్తు అనే బండ మీదనే. అదే మెలకుగా ఉండటం, ఆయనతో కలిసి నడవగలుగుతాం. ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని బట్టి ముందుకెళ్ళామో అటు మన బలహీనం అయిపోతామండి. అటు మన బలహీనతలనే మనం చూసినప్పుడు మనం పూర్తిగా బలహీనం అయిపోయి ఎక్కడికి దుఃఖాక్రాంతులుగా మారిపోతాం. ఎప్పుడు మన బలహీనతలు కానీ చూసేది, మనలో ఉన్న దేవుణ్ణి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు, అది మనం గుర్తించుకో. మళ్ళీ ఎవరున్నారు? లోకంలో ఉన్నవాడు కన్నా గొప్ప ఆయన పరిశుద్ధాత్ముడు అండి, ఆదరణకర్త, మనం ఆదరించేవారు ఆయన ఉన్నారని గుర్తించుకో. ఎప్పుడైతే ఆయన మీద మనం తిరిగి ఎప్పుడైతే మనం మోకరించడం మొదలు పెడతామో, అందుకే మెలకుగా ఉండాలి, ప్రార్థించేవారమే ఉండాలి. అందుకే యేసయ్య మనకి ఇక్కడ ప్రార్థన నడిపిస్తున్నారండి. ఆయన ఇచ్చిన మాదిరిని మనం సద్వినియోగం చేసుకునే వారమే ఉండాలి. ఎందుకంటే పాపంలో పడి బాధలు పడుతూ అనేక మంది ఈ రోజున బాధల్లోనే ఉన్నారు. మరి యేసయ్య ఎక్కడ ప్రార్థన చేశారండి? గెస్తేమని కొండ మీదండి. అలాగే మనం కూడా కొండ అంటే ఆయన సన్నిధానం అండి. అందుకే మనం ఎక్కడ ప్రార్థన చేయాలి? ఆయన సన్నిధానంలోనండి. ఎప్పుడైతే ఇరుకులు వచ్చినాయో, ఇబ్బందులు వచ్చి, సమస్యలు వచ్చినాయో, బాధలు వచ్చినాయో, ఆయన సన్నిధానంలో మనం ఆయన సహాయం తీసుకునే వారమే ఉండాలి. అందుకే ఆయన బలపరచడానికి పరలోకం దేవదూతలే దిగి వచ్చింది. అలాగే మనల్ని కూడాను మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే మనం బలపరుస్తాయి. విడిచిపెట్టేవాడు మాత్రం, అందుకే ప్రయాసలు పడి భారాలు మోసిన సమర్థ జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేయండి.